ఎస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు చర్యలు వేగవంతం చెయ్యాలని వైఎస్ఆర్సీపీ నాయకులకు పిలుపునిచ్చారు. గురువారం పాతపట్నంలోని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి ఆధ్వర్యంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామీణ కమిటీల్లో పెండింగ్లో ఉన్న సభ్యుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సభ్యత్వ వెరిఫికేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చెయ్యాలని నాయకులను ఆదేశించారు. బూత్ లెవెల్ ఏజెంట్లు గ్రామస్థాయిలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఈ సందర్భంగా రెడ్డి శాంతి మాట్లాడుతూ, రానున్న స్థానిక ఎన్నికల్లో విజయం సాధించే దిశగా పార్టీ శ్రేణులు పనిచెయ్యాలి. గ్రామస్థాయిలో బూత్ కమిటీలను పటిష్టం చెయ్యాలి. సభ్యత్వ నమోదు ప్రక్రియను వెంటనే పూర్తిచేసి ప్రతి బూతులో పార్టీని బలోపేతం చేసే బాధ్యత నాయకులపై ఉంది అని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పాతపట్నం నియోజకవర్గానికి చెందిన మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అలానే ఓటీపీ వెరిఫికేషన్ ఎందుకు చాలా అవసరం మనకు ఓటీపీ వెరిఫికేషన్? మనం రాష్ట్రంలోనే నెంబర్ 1 ఉంటామని ఆ రోజు ఏంటి మనం 11,000 పైన రిజిస్ట్రేషన్ చేస్తాం. రాష్ట్రంలో నెంబర్ 1 కూడా అయిపోయాం. తర్వాత అందరం ఏంటి అయిపోయాం, ఒకసారి రిలాక్స్ అయిపోయాం. మళ్ళీ వెరిఫికేషన్ వచ్చేసరికి మనం అందరితో సమానంగా నడుస్తున్నాం. అందరూ తగ్గిన నియోజకవర్గాలు కూడా అలానే అందరితో సమానం. మనం ఎందుకు అందరితో సమానం అవ్వాలి? మరి ముందు ఎందుకు మనం అంత ఫాస్ట్గా ఉండాలి? ఇప్పుడు ఎందుకు మనం అంత స్లోగా ఉండాలి? మనకేమైనా అవసరం? మన దగ్గర అంత నాలెడ్జ్ ఉంది. మనం ఏది కాని పరిస్థితుల్లో ఇప్పుడే ఎవరు పెద్దలు చెప్పారు, బీజేపీ కూడా చేయలేనటువంటి సాహసమైన పని అంటే ఒక గ్రామంలో ఒక 100 మందిని మనం నియామకం చేశాం. ఇది ఎవరు చేయలేని పరిస్థితి. అప్పుడు అంతా బాగా చక్కగా చేసి ఇప్పుడు ఒక్కసారి ఆ 100 మందికి ఓటీపీ వెరిఫికేషన్కి ఎందుకు స్లో అవ్వాలి? అంతే కదండి, ఎందుకు స్లో అవ్వాలి? అది మన అవసరం లేదు. కేవలం ఇది మనం అంటే మీరందరూ నాకన్నా చాలా పెద్దవాళ్ళు, నాకన్నా చాలా అనుభవం ఉన్న వాళ్ళు. నేను ఒకటే అడుగుతున్నాను, ఇది కేవలం మనం చిన్న నిర్లక్ష్యం. మీరే భాగస్వామి అవ్వండి. ఇంకోటి కూడా చెప్పారు, జగన్ మరీ చెప్పారు, తల్లి నువ్వు చెప్పమ్మా, ప్రతి ఒక్కరు చెప్పు, నాయకుడికి ఏమాత్రం అసహనం వద్దు, ఏమాత్రం నిరాశ వద్దు, ఏమాత్రం కూడా చిన్న అశ్రద్ధ కూడా వద్దు. ఈసారి మీ జగన్ ముఖ్యమంత్రి అవుతాడు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుంది, అధికారంలోకి మనం ఉంటాం. ఆ గ్రామం ఆ నాయకులకే ఆ విధంగా మనం చేస్తాం. ఈసారి కార్యక్రమాలు కానీ పరిపాలన కానీ నాయకుల చేతిలో గ్రామ పరిపాలన పెట్టే బాధ్యత మన వైఎస్ఆర్సీపీ అని జగన్ అని చెప్పడం ఇది చాలా అదృష్టం. జగన్మోహన్ రెడ్డి గారి కోసం అందరికీ తెలుసు. మనకి ఒక మాట చెప్పారంటే నిలబెట్టుతారు, ఏమైపోదు. ఆకాశం భూమి మీద పడిపోయి భూమి వెళ్ళి ఆకాశం అనుకోని అంత గౌరవించే మనిషి.